లింగమయ్య కొడుకును అటాక్ చేస్తారు. అటాక్ చేస్తే లింగమయ్య కొడుకు మనోహర్ అటాక్ చేస్తే ఫోన్లో నాన్న నన్ను కొడతా ఉన్నారు, నన్ను అటాక్ చేసినారు, నన్ను కొడతా ఉన్నారు అని చెప్పి వాళ్ళ నాన్నతో తను మాట్లాడితే నువ్వు ఫోన్ చేసి మళ్ళీ మీ నాయనకు చెప్తావా అని చెప్పి మళ్ళా వీళ్ళింటికి ఇక్కడ నుంచి 20 మంది బేస్బాల్ బ్యాట్ కూడా తీసుకొని పోయి బేస్బాల్ బ్యాటు, కట్టెలు, రాళ్ళు, మచ్చుకొత్తి కూడా తీసుకొని మీలో 20 మందితో ఇళ్ళ కాడికి పోయినారు. ఇంటికాడికి పోయి లింగమయ్యను బేస్బాల్ కట్టెతో నెత్తి మీద కొడితే బేస్బాల్ కట్ట విరిగి ఏకంగా ఆ మనిషి చనిపోవడం జరిగింది. నేను అడుగుతా ఉన్నా ఇదే రకమైన పాలనకు సంబంధించి నేను క్వశ్చన్స్ అడుగుతా ఉన్నా. చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా, పోలీసులను అడుగుతా ఉన్నా, అయ్యా మీరు చేసేది న్యాయంగా ఉందా, మీరు చేసేది ధర్మంగా ఉందా అని చెప్పి నేను అడుగుతా ఉన్నా. మీరు చేస్తూ ఉన్న ఈ రాంగ్ ప్రెసిడెంట్ వల్ల రాష్ట్రం ఈరోజు బీహార్ కన్నా నాశనమైన పరిస్థితుల్లో ఈరోజు తయారవుతా ఉంది రాష్ట్రం. ప్రతి చర్య మనం చేసేది డెమోక్రసీలో సిగ్గుతో తలంచుకునే కార్యక్రమానికి మీరంతా కూడా సిగ్గు లేకుండా చేస్తూ ఉన్నారు. ఇదే లింగమైన అడుగుతా ఉన్నా, వీళ్ళల్లో కొట్టిన పోలీసులు కేసులు పెట్టా ఉన్నారు. వీళ్ళ దగ్గరికి వచ్చి 20 మంది వీళ్ళని అటాక్ చేస్తే కేసులు పెట్టింది ఎంతమంది మీద? కేవలం 2 మీద మాత్రమే కేసులు పెట్టారు. ఇదే దాంట్లో క్రియాశీలకంగా వ్యవహరించిన రమేష్ నాయుడు మీద ఎందుకు కేసు పెట్టలేదు, మిగిలిన వాళ్ళందరినీ కేసులోకి ఎందుకు తీసుకొని రావడం లేదు అని చెప్పి ఇదే పోలీసులు, ఇదే చంద్రబాబు నాయుడు గారిని అడుగుతా ఉన్నా. ఇదే గ్రామంలో ఇదే తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే బంధువులు, వీళ్ళంతా బంధువులని తెలిసినా కూడా రెచ్చగొట్టే కార్యక్రమం సాక్షాత్తు ఈ ఎమ్మెల్యే కొడుకు ఇక్కడికి వచ్చి ఈ గ్రామంలో 27 తారీఖు ఆయనే వచ్చి రెచ్చగొట్టే కార్యక్రమం చేసిపోయినా కూడా ఆయన మీద కూడా కేసు ఎందుకు పెట్టడం లేదు అని అడుగుతా ఉన్నా. వాళ్ళందరినీ కూడా తప్పించే కార్యక్రమం చేస్తూ ఉన్నారు. తూతూ మంత్రంగా 2 మీద మాత్రమే కేసు పెట్టారు. కానీ ఈ హత్యను ప్రోత్సహించిన ఎమ్మెల్యేను కానీ ఎమ్మెల్యే కుమారుడు కానీ వారి మీద మాత్రం ఎటువంటి చర్యలు కూడా తీసుకోలేదు. కంప్లైంట్ చేసినా కూడా 27వ తారీఖున 28వ తారీఖున మా ఇళ్ల మీద దాడి జరుగుతూ ఉంది.